ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ప్రభుత్వ ఆనవాళ్ళన్నిటినీ చెరిపేసి తమదైన ముద్ర వేయటానికి తొలి రోజు నుంచే చర్యలు చేపట్టడం ప్రారంభమైంది. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆనవాడుగా ఉన్నటువంటి పథకాలన్నిటికీ మంగళం పడేయాలి. ఆయన పేరు ఎక్కడా కనపడకూడదు, ఆయన పథకాలు కొనసాగకూడదు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోవాలి. ఆయన పాలనా కాలంలో పథకాల అమలులో అవకతవకలు జరిగాయని నమ్మాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగాలి. ఇంతే తప్ప పేదలకు, బడుగు బలహీన వర్గాలకు లేదా భవిష్యత్తుకి పునాదులైనటువంటి పిల్లలకు సంబంధించి ఏ రకమైన ప్రభుత్వపరమైనటువంటి మేలు కలిగించే చర్యలు తీసుకోవటం లేదు. కేవలం గత ప్రభుత్వం మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి పైన కక్ష, ఆయన పథకాలను తుడిచేయటం, ఆయన పేరును నిర్మూలించటం. ఉదాహరణకి అన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల పేదలు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా తమ ఇంటి వద్దకే పథకాలు నడిచి వచ్చిన సందర్భంలో నిజానికి ఎంతో ఆనందించి జగన్మోహన్ రెడ్డిని భగవంతుడిగా తలుచుకున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి వాలంటీర్లకు చర్మగీతం పాడేశారు, ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ఇక రెండో విషయం, గ్రామ సచివాలయాలు స్థానిక స్వపరిపాలనకు బాటలు వేసినటువంటి వ్యవస్థ. సంస్కరణలలో భాగంగా 1983-84లో ఎన్టీ రామారావు అప్పటికి ఉన్నటువంటి తాలూకాలు, బ్లాక్స్ అంటే పంచాయతీ సమితులు, వీటన్నిటినీ రద్దు చేసి మండలాలుగా విభజించారు. ఒక తాలూకాను 5, 6, 7 మండలాలు కూడా విభజించారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రజల వద్దకు పాలన చేరాలి, వారి ముంగిటికే ప్రభుత్వం వెళ్ళి సకల సౌకర్యాలు అందించాలని. కానీ అప్పటి నుంచి 84 నుంచి 2024 వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక అదే రకమైన సంస్కరణలను మరింత బలీయంగా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలు వారి దైనందిన సమస్యలను అక్కడే పరిష్కరించుకోవడానికి వీలుగా గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టారు. దాదాపు 1,60,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. వారందరూ కూడా గ్రామీణ సమస్యలను నిత్యం చిన్న చిన్న అంశాలను దాని డివిజన్ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ పరిష్కరించుకోవాల్సిన బాధ, ఇబ్బంది లేకుండా గ్రామ స్థాయిలోనే ఈవెన్ రిజిస్ట్రేషన్స్ కూడా అక్కడే చేసేట్టుగా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ నిలిపేసింది. గ్రామ సచివాలయాల్లో ఇవి చేయడానికి వీల్లేదని చెప్పింది. అసలు గ్రామ సచివాలయాల రూపురేఖలే మార్చేస్తూ ఆ వ్యవస్థకే కొత్త తొడుగులు వేసి ప్రజల ముందు నిలబెట్టాలని చూస్తుంది. సంక్షేమ పథకాల కార్యాలయం ఇట్లాంటివి ఏదో పెట్టి అసలు గ్రామ సచివాలయం అనే మాట వినపడకూడదు. ఆ ఉద్యోగుల్లో కూడా దాదాపు more than 50%, అంటే 50% పైగా వారిని వివిధ ప్రభుత్వ సంస్థల్లోకి, ప్రభుత్వ కార్యాలయాల్లోకి సర్దేసేయాలి. అక్కడ ఒక్కొక్క మండల లేదా గ్రామ సచివాలయంలో 5, 6, 10 మంది సిబ్బంది ఉంటే కేవలం 2, 3 పెట్టి పని తీయాలి.
ఆ ఇద్దరు ముగ్గురు కూడా పింఛన్లు అందించే పనులు లాంటివి అదనంగా చేర్చాలి. దీనివల్ల వ్యవస్థ కొనసాగుతున్నటువంటి వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడమే తప్ప, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడమే తప్ప కొత్తగా వచ్చేది ఏం లేదని ప్రభుత్వానికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్థలను, ప్రభుత్వాలను, సంస్కరణలను తుడిచిపెట్టేయాలి కాబట్టి చేస్తున్నారు. అంతేకాదు, కేవలం గ్రామ సచివాలయాలని, వార్డు సచివాలయాలని మార్చడమే కాదు, పిల్లల విషయంలో కూడా స్కూల్స్లో బైజూస్ టైఅప్తో ఏర్పాటు చేసినటువంటి విద్యా విధానాన్ని తీసేశారు, ట్యాబ్స్ని తీసేశారు. అవి పనికిరావని చెప్తున్నారు. అట్లాగే ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం టోఫెల్ శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దే పథకాలన్నింటినీ రద్దు చేస్తున్నారు. సిబిఎస్ఈ విద్యా విధానం వచ్చే ఏడాది నుంచి తీసేస్తామని చెప్తున్నారు. అంటే ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారో పిల్లలు, వారందరూ కూడా మళ్ళీ ఈలు నేర్చుకోవడమే తప్ప ఏబిసిడీలు జోలికి వెళ్ళకూడదు. అంటే వారి బతుకులు ఎంతసేపటికి దే షుడ్ బి కన్ఫైన్ టు ఏ విలేజ్. ఒక గ్రామ స్థాయిలోనే వారి బతుకంతా అక్కడే తిరగాలి తప్ప బయటికి వెళ్ళి వాటి ఎదిగే అవకాశం ఎక్కడ ఉండదు. దాదాపు 70,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టింది. నాడు నేడు పేరుతో స్కూళ్ళన్నింటినీ ఆధునికీకరించింది. అసలు విద్యా విధానంలోనే సమూలమైనటువంటి సంస్కరణలు, మార్పులు, చేర్పులు తీసుకొచ్చింది. వాటన్నిటికీ చరమగీతం పాడి మళ్ళీ పాత పద్ధతిలోనే పాఠశాలలను కొనసాగించే వ్యవస్థ రాబోతోంది. ఇందుకు ఇప్పటి నుంచే తల్లిదండ్రులను, పిల్లలను సంసిద్ధులను చేస్తోంది ఇప్పుడున్నటువంటి సర్కారు. ఎందుకు వివక్ష? పిల్లలు వాళ్ళు అడగలేరు, వాళ్ళు ఫైట్ చేయలేరు, వాళ్ళకి ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకపోతే బాధపడతారు. మరి అలాంటి పిల్లల్ని ఎందుకు ఇంకా వెనకబాటులోకి నెట్టేయాలి? అదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గూడు లేని పేదలకు, ఇప్పటికీ ఇంకా నీడ గూడు లేనటువంటి పేదల కోసం 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది. వాటన్నిటినీ తిరగదోడి ఇప్పుడు అక్కడ గద్దల్లా వాలిపోయినటువంటి పచ్చ మూకలు, ఆ స్థలాలు వాళ్ళకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? అక్కడ మాకేదో కొద్దో గొప్ప లబ్ధి చేకూరితే మంచిది కదా. ఉచితంగా ఒక గుంట అయినా ఎందుకు ఇవ్వాలి? ఒక గుంట స్థలమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి వాటన్నిటినీ రద్దు చేసి మళ్ళీ తమకు సొమ్ములు ముట్ట చెబితేనే వాటిని కొనసాగించే పరిస్థితి, లేదంటే వాళ్ళకి రద్దు చేసి తమ వాళ్ళకి ఇచ్చుకునేటువంటి పరిస్థితి. దాంట్లో కూడా ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ దాదాపు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత వాటిని అమ్ముకోవచ్చు అని తీసుకొచ్చినటువంటి జీవోను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఎందుకు ఈ వివక్ష అంటే, దాదాపు 2,10,000 నుంచి 2,50,000 వరకు ఇళ్ల పట్టాలని అసైన్మెంట్ ల్యాండ్స్లో ఇచ్చారు. ఆ అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరైతే సొంతదారులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు చెల్లించారు. డబ్బులు ఇచ్చి ఇప్పుడున్నటువంటి పట్టాదారులకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టాలంటే ఆ జీవోని రద్దు చేయాలి. ఒక్కటి కాదు, మనం చూసుకుంటే అన్ని వ్యవస్థల్లోనూ ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో, ఏవైతే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారో, వీటన్నిటినీ కూడా తుడిచిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఆనవాళ్లు ఎక్కడ కనపడకూడదు. ఎక్కడ కూడా ఆయన మార్కు పాలన అసలు లేదు అనిపించాలి. పోనీ అంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొస్తున్నారా? అంతకంటే మెరుగైనటువంటి సంస్కరణలు చేపడుతున్నారా? లేదు. తాగేవాళ్ళు తాగినంత, పేకాట క్లబ్బులు షురు,
మందు బాబులకు ఇష్టం వచ్చినట్టు మందు, ఇసుక పాలసీలోనే ఫెయిల్ అయినారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇసుక మీద సేంద్రీయ గ్యాస్ సంపాదించగలిగింది. ఇప్పుడు మొత్తం ఉచితం పేరుతో పచ్చబాబులు బాగుపట్టమే తప్ప ప్రభుత్వానికి రూపాయి రావడం లేదు. ఇసుక కొల్లగొడుతున్నారు. ఈ విధానంలోనే అనేక లోటుపాట్లు ఉన్నాయని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చి ఎంత మేలు చేసినా వాటన్నిటినీ మసిబూసి మారేడికాయ చేసి అబద్ధాలతో ముసిగేసి ప్రజలను వంచి దగా చేసి అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ తమ మార్కు పాలన కొనసాగాలని మళ్లీ జన్మభూమి కమిటీలు తీసుకొస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకు 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దాదాపు 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్స్ కోసం మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. వాటిలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది మరి అడ్మిషన్స్ తెచ్చుకుంటే వేల మందికి వాళ్ళ రాష్ట్రం దాటి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. వేల మంది విద్యార్థులు ఇక్కడే వైద్య విద్య అభ్యసించే అవకాశం ఉండేది కదా. అంటే అవి జగన్మోహన్ రెడ్డి నిర్మించారు, ఆయన తెచ్చారు కాబట్టి వాటిని అట్లా పాడుపెట్టాలి. ఒకటి కాదు, అన్ని రంగాల్లో ఆయన చేసిన ప్రతి పనికి ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టులో హడావుడిగా మీరు చేసిన డయాఫ్రామ్ వాల్ కూలిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు చెప్పండి. పోనీ జగన్మోహన్ రెడ్డికి చేతగాలేదు, మీరేం చేయబోతున్నారు? అది నేను చెప్పలేను, నా చేతుల్లో లేదు. అదే మాట కదా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది. సో ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసగించి వంచి దగా చేసి మసిపూసి మారేడికాయ చేసి మళ్ళీ అధికారంలోకి రాగలిగిందే కానీ ప్రజలకేదో మనకూరుతుంది, ప్రజలకేదో మేలు జరుగుతుంది అని భావించడానికి ఎక్కడ 1% కూడా ఆస్కారం లేదు. వాళ్ళు సూపర్ 6 అన్నారు, 6 పథకాలు అన్నారు, తల్లికి వందనం, పాఠశాలలు ప్రారంభమైపోయినాయి. జగన్మోహన్ రెడ్డి ఉంటే అమ్మఒడి వచ్చేది, ఇంకేదో విద్యాకానికి వచ్చేది, ఇంకేదో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసేస్తామంటున్నారు. ఇంతకంటే అన్నిటికంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గుర్తులను కూడా తుడిచేయాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకని ఆరోగ్యశ్రీ పథకానికి కూడా మంగళం పాడేసి ఎందుకు ఇవ్వాలి? పేదలకు ఉంటే ఉంటారు, పోతే పోయినారు. ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ పేరుతో లక్షలాది రూపాయలు చెల్లించాలి, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి? కాబట్టి ఆరోగ్యశ్రీకి కూడా మంగళం పడతారు. అంటే రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలను పథకాలను పూర్తిగా సమూలంగా తుడిచిపెట్టేయడానికి ఇప్పటికే పథక రచన వ్యూహ రచన దాదాపు పూర్తి అయిపోయింది. వీటిని అమలు చేయటమే తరువాయి. అయితే ఒక్కసారిగా అన్ని జనంలోకి వెళ్ళిపోయి వీటన్నిటినీ ఆపేస్తే జనంలో రివోల్ట్ వచ్చి తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకటొకటిగా ఫేస్డ్ మేనర్లో వీటన్నిటినీ ఎక్కడికెక్కడ తుడిచిపెట్టేస్తారు. ఇప్పటికే దాదాపుగా వాటికి సంబంధించిన ఫీలర్స్, అంటే అక్కడక్కడ ఇవి చేయబోతుంది ప్రభుత్వం అన్న ఫీలర్స్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. దానిని మానసికంగా ప్రజల్ని సిద్ధం చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా ఈ రకమైన ఫీలర్స్ వదులుతారు. అంటే ప్రభుత్వం ఇది చేయబోతోంది, చూద్దాం ప్రజల నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వస్తుందో, వాళ్ళ ప్రతిస్పందన ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా కొద్ది మార్పు చేర్పులతో మొత్తం మీద అమలు చేస్తారు. వాళ్ళు అనుకున్నది అమలు చేస్తారు. ఏ రకంగా అయినా తమ ప్రభుత్వ మార్పును తాము అనుకున్నది చేయడానికి పూనుకుంటున్నారు. ముఖ్యంగా ఏ రకమైన పథకాలు ఇవ్వకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం చేయగలిగింది చేసేది ఒకే ఒకటి, అమరావతి నిర్మాణం. అంతకు మించి ఈ ప్రభుత్వం చేయగలిగింది చేసేది ఏమీ ఉండదని దాదాపుగా ప్రజలందరికీ అర్థమైపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో.